నమస్కారం గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. ఎల్లుండి బాసర ఆలయ బృహత్ పనులకు సీఎం శంకుస్థాపన. పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని సూచన. బీఆర్ఎస్ ఖాతాలో ఇబ్రహీంపట్నం, కేతనపల్లి పురపీఠాలు. 51 రోజుల తర్వాత పూర్తయిన చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. ఖానాపూర్ మున్సిపల్ పీఠంపై వీడని ఉత్కంఠ. సభ్యుల గందరగోళం నడుమ ఎన్నిక రేపటికి వాయిదా. హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా. 6 జోన్లలో చేపట్టిన నిర్మాణాలు, షెడ్లు తొలగింపు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో డంప్ యార్డు రగడ. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతంలో నిర్మించాలంటూ నేతల డిమాండ్. కేరళ అభివృద్ధికి అవినీతి, మతతత్వం అవరోధాలన్న ప్రధాని. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు సరైన శ్రద్ధ చూపలేదని విమర్శ. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు. ప్రతి దాడులతో ఏమాత్రం తగ్గని టెహ్రాన్. 51 రోజుల ఉత్కంఠకు తెరపడింది. హైకోర్టు ఆదేశాలతో ఇబ్రహీంపట్నం, కేతనపల్లి, ఖానాపూర్ మున్సిపాలిటీల్లో చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నిక జరగ్గా 2 చోట్ల ఫలితం తేలింది. ఇబ్రహీంపట్నం, కేతనపల్లి పురపీఠాలను బీఆర్ఎస్ గెలుచుకోగా గందరగోళంతో ఖానాపూర్ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడింది. 2 చోట్ల విజయంతో ప్రజా తీర్పే గెలిచిందంటూ బీఆర్ఎస్ హర్షం వ్యక్తం చేసింది. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ పీఠాన్ని బీఆర్ఎస్ దక్కించుకుంది. నాటకీయ పరిణామాల మధ్య జరిగిన ఎన్నికలో చివరకు ఫలితం తేలింది. బీఆర్ఎస్ కౌన్సిలర్ టేకుల సుదర్శన్ రెడ్డి చైర్మన్ గా, బీజేపీ కౌన్సిలర్ ముత్యాల శ్యామల వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ఈ మున్సిపాలిటీలో 24 వార్డులుండగా బీఆర్ఎస్ 13, కాంగ్రెస్ 8, బీజేపీ 2 వార్డుల్లో గెలుపొందాయి. ఒకచోట స్వతంత్ర అభ్యర్థి విజయం సాధించారు. బీఆర్ఎస్ నుంచి గెలిచిన 19వ వార్డు కౌన్సిలర్ ఆకుల యాదగిరిని తమ చైర్మన్ అభ్యర్థిగా కాంగ్రెస్ ప్రతిపాదించింది. ఉత్కంఠభరితంగా సాగిన ప్రక్రియలో బీజేపీ మద్దతుతో బీఆర్ఎస్ పురపీఠాన్ని కైవసం చేసుకుంది. దింపుడు గల్లంగా 3 సార్లు కోర్టుకు పోయిండు. ఒకరి మీద ఒకరు పోయి ఏదో ఆపాలని ఒక ఆలోచనతోటి 51 రోజు జరిపినటువంటి సందర్భం. ఆ 51 రోజు మా యొక్క కౌన్సిలర్, పార్టీ కౌన్సిలర్లు మొత్తం మంది ఏకతాటిగా ఒకసారిలో ఉండి పద్ధతితోటి 51 రోజులు దీక్షతోటి ఉండి ఇవాళ ఎన్నికలు గెలిపించుకోవడం జరిగింది. చైర్మన్, వైస్ చైర్మన్ గెలవడం జరిగిందని చెప్పి ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. ఖచ్చితంగా రేపు భవిష్యత్తు బీఆర్ఎస్ పార్టీయే, కేసీఆర్ గారి నాయకత్వమే అని చెప్పి వాళ్ళు విశ్వాసం వ్యక్తం చేస్తా ఉన్నారని చెప్పి తెలియజేసుకుంటూ జై తెలంగాణ. విజయవంతంగా ధర్మమే గెలిచిందని చెప్తున్నారు. వాళ్ళు బైకాట్ అయ్యి వెళ్ళిపోయింది. మనం 14 మంది ఉన్నాం, 14 మంది ఏకగ్రీవంగా చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక. ఇన్ని నాటకీయ పరిణామాల మధ్య మీరు గెలిచినది ఎట్లా అనిపిస్తుంది? ఈ 51 రోజు కంటే కూడా 5 సంవత్సరాల సంతోషకరంగా ఈ రోజే అనిపిస్తుంది. ఇబ్రహీంపట్నంలో పారదర్శకంగా ఎన్నిక జరపాలన్న హైకోర్టు ఆదేశాలను అధికారులు పాటించలేదని కాంగ్రెస్ ఆరోపించింది. అనంతరం చైర్పర్సన్ ఎన్నిక ప్రక్రియను బాయ్కాట్ చేసింది. కోర్టులోనే తేల్చుకుంటామని స్థానిక ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. ఇబ్రహీంపట్నం అభివృద్ధికి ఒక శాసన సభ్యునిగా కోట్లాది రూపాయలు తెచ్చి పెట్టడానికి మా ప్రభుత్వం ఇక్కడ ఉంది. నేను వీళ్ళందరికీ ఒక్కటే చెప్పిన, మీరున్నవన్నీ కూడా ఇంకా కోర్టులో ఉన్నది కాబట్టి కోర్టు ద్వారా మా కౌన్సిలర్లకు చెప్పింది అదే. కోర్టు ద్వారా రేపు ఏదైనా జరుగుతుంది. మీరు ఏ మాత్రం కూడా మీరు ఇక్కడ తొందరపడి అక్కడ ఎలక్షన్ ఆపడం కరెక్ట్ కాదు, జరపనియండి అని చెప్పి బైకాట్ చేసినాం. రాష్ట్ర వ్యాప్తంగా ఉత్కంఠ రేపిన మంచిర్యాల జిల్లా కేతనపల్లి పురపీఠాన్ని బీఆర్ఎస్, సిపిఐ కూటమి గెలుచుకుంది. ప్రశాంత వాతావరణంలో చైర్పర్సన్ ఎన్నిక జరిగింది. మంత్రి వివేక్, ఆయన తనేడు పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ సహా కాంగ్రెస్ సభ్యులెవరూ హాజరు కాలేదు. 22 స్థానాలున్న కేతనపల్లి మున్సిపాలిటీలో బీఆర్ఎస్ 10, సిపిఐ 4 చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ 7 స్థానాలు, స్వతంత్ర అభ్యర్థి 1 గెలిచారు. స్థానిక ఎమ్మెల్యే మంత్రి వివేక్ ఎక్సాఫిషియో సభ్యుడిగా నమోదు చేసుకున్నా కాంగ్రెస్ కు చైర్మన్ పీఠాన్ని గెలుచుకునేంత బలం లేకపోయింది. ఈ కారణంగా ఎన్నికకు కాంగ్రెస్ హాజరు కాలేదు. బీఆర్ఎస్ కౌన్సిలర్ గొడిసెల సంధ్యారాణి చైర్పర్సన్ గా,
సిపిఐ కౌన్సిలర్ మిట్టపల్లి సరిత వైస్ చైర్పర్సన్ గా ఎన్నికయ్యారు. ప్రజా తీర్పు గెలిచింది. ఇన్ని రోజులు ఫలితం గెలిచింది. అంటే ఇన్ని రోజులు బాధపడుకుంటా కుటుంబ సభ్యులతో దూరంగా ఉండి ఏ పండుగలు జరగకుండా 51 రోజు అవుతుంది వాళ్ళకి. గెలిచింది, ఇక సంతోషమే, ప్రశాంతంగా జరిగింది. ఈ మంత్రి గారిని కలిసి పని చేసుకుందాం. కేతన్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేయండి. ప్రజా తీర్పును గౌరవించి పని చేసుకుంటూ ముందుకెళ్ళాలి, కానీ ప్రజా తీర్పును వ్యతిరేకంగా చేయడానికి ప్రయత్నించారు. అయినా కూడా మా కౌన్సిలర్లు 14 మెంబర్స్ ఏకదాటిగా పోరాటం చేసి చైర్మన్ వైస్ చైర్మన్ మేము దక్కించుకున్నాం. అన్ని ఇబ్బందులు పెట్టిండ్రు. మాకు హోలీ లేదు ప్రజలతోని, ఈ శ్రీరామనవమి లేదు, ఉగాది లేదు. ఎన్ని పండుగలకు దూరం అయ్యి మేము ప్రజలకు దూరం అయ్యి కుటుంబ సభ్యులకు దూరం అయ్యి 51 రోజు ఈ రోజుకి నిధుల కోసం ఫైట్ చేస్తాం కదా. మేము ఉన్నదే చైర్మన్ వైస్ చైర్మన్ పోస్టులు ఉన్నాయే దానికోసమే కదా. ఫైట్ చేసి సాధించుకుంటాం. కేతనపల్లి మున్సిపాలిటీని బీఆర్ఎస్ సిపిఐ కూటమి కైవసం చేసుకోవడంపై ఆ పార్టీ నాయకులు సంబరాలు జరుపుకున్నారు. మాజీ ఎమ్మెల్యే బాల్కసుమన్ ఇంటి వద్ద టపాసులు కాలుస్తూ నృత్యాలు చేశారు. నూతన పాలకవర్గాన్ని బీఆర్ఎస్ సీనియర్ నేతలు సన్మానించారు. ఖానాపూర్ పురపీఠం ఎవరిదనే సస్పెన్స్ ఇంకా వీడలేదు. తీవ్ర గందరగోళం మధ్య చైర్పర్సన్ వైస్ చైర్మన్ ఎన్నిక ఆదివారానికి వాయిదా పడింది. బీఆర్ఎస్ బీజేపీ కూటమి కాంగ్రెస్ ఆందోళనతో ఉద్రిక్తత తలెత్తింది. ఒక దశలో పోలీసులు లాఠీలకు పనిచెప్పారు. పూర్తి బలం ఉన్నప్పటికీ కాంగ్రెస్ ఎమ్మెల్యే వెడ్మా బొజ్జు ఎన్నికను అడ్డుకున్నారని బీఆర్ఎస్ బీజేపీ నేతలు ఆరోపించారు. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మున్సిపల్ చైర్మన్ వైస్ చైర్మన్ ఎన్నిక గందరగోళం మధ్య మరోసారి వాయిదా పడింది. మొత్తం 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ నుంచి 3, బీఆర్ఎస్ బీజేపీల నుంచి 4 చొప్పున ఒకచోట స్వతంత్ర అభ్యర్థి గెలిచారు. ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు స్వతంత్ర కౌన్సిలర్, బీఆర్ఎస్ నుంచి చేరిన మరో కౌన్సిలర్ మద్దతుతో కాంగ్రెస్ తన బలాన్ని 6కు పెంచుకుంది. ఎన్నికల ప్రక్రియలో చైర్పర్సన్ కోసం కాంగ్రెస్ నుంచి చిన్న సత్యం, బీజేపీ నుంచి అంకం మౌనిక పోటీలో ఉన్నట్టు అధికారులు వెల్లడించారు. తర్వాత ఓటింగ్లో మౌనిక పేరు ప్రకటించగానే కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ సహా బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ప్రకటించారు. తర్వాత చిన్న సత్యం పేరు ప్రకటించగానే కాంగ్రెస్ సభ్యులు సహా ఆ పార్టీలో చేరిన బీఆర్ఎస్ కౌన్సిలర్ మళ్లీ చేయి ఎత్తారు. కాంగ్రెస్లో చేరిన బీఆర్ఎస్ సభ్యురాలి ఓటును పరిగణలోకి తీసుకునేందుకు అధికారులు నిరాకరించగా ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు నిరసనకు దిగారు. ఈ పరిణామంతో బీఆర్ఎస్, బీజేపీ సభ్యులు కూడా ఆందోళనకు దిగారు. 5 గంటల పాటు ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ పరిణామాల మధ్య ఎన్నిక ప్రక్రియను అధికారులు ఆదివారానికి వాయిదా వేశారు. పురపాలక చైర్పర్సన్, వైస్ చైర్మన్ ఎన్నిక మరోసారి వాయిదా పడటంతో ఖానాపూర్లో ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ, బీఆర్ఎస్ సభ్యులు నిరసనకు దిగారు. ఓ దశలో పోలీసులు లాఠీలతో జనాలను చెదరగొట్టేదాకా పరిస్థితి వెళ్లింది. నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్, ఖానాపూర్ బీఆర్ఎస్ ఇన్ఛార్జ్ జాన్సన్ నాయక్ ఎన్నికల హాల్లోకి చొచ్చుకెళ్లారు. బీఆర్ఎస్ బీజేపీ కూటమికి పూర్తి బలం వచ్చినందున చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఫలితం ప్రకటించాలని డిమాండ్ చేస్తూ బైఠాయించారు. ప్రభుత్వానికి, స్థానిక ఎమ్మెల్యే బొజ్జుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. శాంతి భద్రతలను దృష్టిలో పెట్టుకుని ఖానాపూర్ పురపాలక చైర్పర్సన్, వైస్ చైర్పర్సన్ ఎన్నికను ఆదివారానికి వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ఆందోళన సద్దుమణిగింది. రాష్ట్రంలో అన్ని ఆలయాల్లో తిరుమల తరహాలో ఎలాంటి రాజకీయ కార్యకలాపాలు జరగకుండా నిబంధనలు ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. బాసర ఆలయాన్ని భక్తుల విశ్వాసాలకు అనుగుణంగా శాస్త్ర ప్రకారం అభివృద్ధి చేయాలని అధికారులను ఆదేశించారు. ఎల్లుండి బాసరలో 225 కోట్లతో ఆలయ అభివృద్ధి పనులకు సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన చేయనున్నారు. తన నివాసంలో బాసర ఆలయ మాస్టర్ ప్లాన్ అభివృద్ధిపై సీఎం సమీక్షించారు. మాస్టర్ ప్లాన్ పరిశీలించిన సీఎం పలు మార్పులు, చేర్పులు సూచించారు. ఆలయ అభివృద్ధి అద్భుతంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. భక్తుల విశ్వాసాలను గౌరవిస్తూ శాస్త్ర ప్రకారం ఆలయ అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి సూచించారు. భవిష్యత్తు అవసరాలు, రద్దీని దృష్ట్యా విశాలమైన రోడ్లు ఉండేలా చర్యలు తీసుకోవాలని సీఎం తెలిపారు. ఆలయ పరిసరాల్లో పర్యావరణానికి ప్రాధాన్యమిస్తూ విద్యుత్ వాహనాలు మాత్రమే ఉపయోగించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పవిత్రతకు భంగం కలగకుండా నిబంధనలు కఠినతరం చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మూసీ సుందరీకరణకు బీఆర్ఎస్ వ్యతిరేకం కాదని
ప్రక్షాళన పేరిట విధ్వంసం చేస్తామంటే ఊరుకునేది లేదని మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మూసీ ప్రాజెక్టుపై ఇవాళ్టి నుంచి బీఆర్ఎస్ విద్యార్థి విభాగం పోరుబాట చేపట్టింది. తెలంగాణ భవన్లో పోరుబాటను జెండా ఊపి తలసాని ప్రారంభించారు. నేటి నుంచి ఈ నెల 14 వరకు మూసీ తీర ప్రాంతాల్లో బీఆర్ఎస్పీ బృందాలు పర్యటించనున్నాయి. ప్రభుత్వ దోపిడీ ఆలోచనలను ప్రజలకు వివరిస్తామని తలసాని చెప్పారు. ప్రభుత్వం దిగివచ్చే వరకు పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేశారు. మూసీ పేరిట ఒక విధ్వంసం చేయడానికి మరి ప్రభుత్వం పూనుకొని ఈరోజు ఏ పర్మిషన్స్ లేకుండా డిపిఆర్ లేకుండా మేము మా ఇష్టం ఉన్నట్టు చేస్తాం, మాకు అధికారము ఇచ్చారు కాబట్టి మా ఇష్టానుసారం చేస్తామంటే దీన్ని ఎట్టి పరిస్థితుల్లో వెనక్కి తగ్గే ప్రసక్తే లేదు. మీరు బ్యూటిఫికేషన్ చేస్తా అంటే, సుందరీకరణ చేస్తా అంటే మాకు అభ్యంతరం లేదు, కానీ విధ్వంసం చేస్తామంటే మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఊరుకునే ప్రసక్తే లేదు. మూసీ ప్రాజెక్టుపై తాను వేసిన పిటిషన్ను ఎన్జీటీ డిస్మిస్ చేయలేదని, డిస్పోజ్ మాత్రమే చేసిందని బీఆర్ఎస్ రాజేంద్రనగర్ ఇన్ఛార్జ్ పట్లోళ్ల కార్తీక్ రెడ్డి తెలిపారు. ప్రస్తుతం అన్ని అంశాలు దరఖాస్తు దశలోనే ఉన్నాయని, అవి పూర్తయిన తర్వాతే ముందుకు వెళ్తామని ప్రభుత్వం ఎన్జీటీకి చెప్పిందన్నారు. రేవంత్ రెడ్డి సర్కార్ నిబంధనలను ఉల్లంఘిస్తే మళ్లీ జాతీయ గ్రీన్ ట్రైబ్యునల్కు వెళ్తామని కార్తీక్ రెడ్డి చెప్పారు. ప్రజల మంచి కోసం రేవంత్ రెడ్డి మూసీ ప్రాజెక్టు చేపట్టలేదని, తన పరపతిని పెంచుకునేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కూడా చెప్పని విషయాలు మేము ఎన్జీటీలో ఒప్పించినామా, ఎన్జీటీ కూడా చెప్పించినామా, మీతోని మీరు చేయాల్సిన ఎంఎఫ్ఎల్ లెవెల్స్ మేము ఇస్తాము, డిపిఆర్ లెవెల్స్ మేము ఇస్తాము, అన్ని ఎన్వైరన్మెంటల్ క్లియరెన్స్ మేము తీసుకున్నాకనే ముందలు పోతామని ప్రభుత్వం ఆడ చెప్పినాకనే నా పిటిషన్ డిస్పోజల్ చేయడం జరిగింది, డిస్మిసల్ చేయడం జరగలేదు. ఈరోజు చెప్తున్నా ప్రభుత్వానికి ఏ ఒక్క అంశం మీరు కోర్టుకు ఒప్పుకోకపోయినా, కోర్టుకు చెప్పింది ఒప్పుకోకపోయినా, ఏ ఒక్క అంశం మీరు చేయకపోయినా కూడా ఖచ్చితంగా మళ్ళీ మేము కోర్టుకు పోతాం, కోర్టు మెట్లు ఎక్కుతాం. ఇప్పుడే చెప్పినట్టు సోదరులారా, ఈ యొక్క మూసీ ప్రాజెక్టు మన ప్రాంతం మంచి కోసమో హైదరాబాద్ మంచి కోసం జరుగుతలేదు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ మండలం సిరిసపల్లి శివారులో ఏర్పాటు చేయనున్న డంపింగ్ యార్డును రద్దు చేసే బాధ్యత ప్రభుత్వానిదేనని మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్ అన్నారు. డంపింగ్ యార్డుకు వ్యతిరేకంగా ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని సందర్శించి ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ఇచ్చారు. డంపింగ్ యార్డుతో చెరువులు, కుంటలు, భూగర్భ జలాలు నాశనమవుతాయని పేర్కొన్నారు. సింగాపూర్ శివారులోని డంపింగ్ యార్డు ప్రతిపాదిత స్థలాన్ని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ పరిశీలించారు. ప్రజలకు ఇబ్బందులు లేని ప్రాంతంలో నిర్మించాలంటూ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో 6 గ్యారంటీలు అమలవుతున్నాయని, కేరళలో ముఖ్యమంత్రి అబద్దపు ప్రచారాలు చేస్తున్నారన్నారు. 6 గ్యారంటీలు అమలైతే తాను తన పదవికి రాజీనామా చేస్తానని, అమలు కాకపోతే సీఎం రాజీనామా చేయాలని సవాల్ విసిరారు. అభివృద్ధి అని చెప్పి మొత్తం నెమరులను చంపారు, కుందేలను చంపారు, పక్షులను చంపారు. ఈరోడ నెమరులు ఉన్నాయి, పక్షులు ఉన్నాయి. ఈరోడ మళ్ళీ అటువంటి అరాచకం ఇక్కడ చేయొద్దని ప్రభుత్వం విజ్ఞప్తి చేస్తున్నారు. ఈరోడ ఒక ఫారెస్ట్ టైప్ గుట్ట ఉంది. ఇక్కడ చాలా మంది చెప్తున్నారు నెమరులు వస్తాయి, పక్షులు వస్తాయి, అన్ని రకాల పక్షులు ఉన్నాయి. తిరిగి వాటిని కూడా చంపుతారా అయింది అని చెప్పి వాళ్ళు కూడా భయపడుతున్నారు. వాళ్ళ ఆరోగ్యాలు, ప్రాణాలు ముఖ్యము, ఆరోగ్యం ముఖ్యము. మీరు పొరపాటును సవరించుకొని ఈ ప్రాంతం కరెక్ట్ కాదని చెప్పి ఒక వేరే ప్రాంతంలో షిఫ్ట్ చేస్తే ఇలా ప్రజలకు ఇబ్బంది ఉండదు, మీకు ఇబ్బంది ఉండదు, మీకు కూడా మంచి పేరు వస్తుంది. దానికోసం ప్రయత్నం చేయడానికి రాజకీయ జిద్దుతోని ఇలా వాళ్ళు మీరు కలిసి ఇలా ప్రజలు ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే ప్రజలు చూస్తూరుకోరు. హుజూరాబాద్ లో ఏర్పాటు చేయ తలపెట్టిన డంపింగ్ యార్డును వెనక్కి తీసుకోవాలని ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి డిమాండ్ చేశారు. ఎక్కడి చెత్త అక్కడే నిర్వహించకుండా హుజూరాబాద్ ను ఎందుకు చెత్తకుండీ చేయాలనుకుంటున్నారని ప్రశ్నించారు. ప్రభుత్వం వెనక్కి తగ్గకుంటే పోరాటం ఉధృతం చేస్తామని కౌశిక్ రెడ్డి హెచ్చరించారు. మా హుజూరాబాద్ లో డంపింగ్ యార్డ్ ఎందుకు పెట్టిండ్రు? ఇవాళ ఉమ్మడి వరంగల్ జిల్లా, ఉమ్మడి కరీంనగర్ జిల్లా చెత్త మొత్తం తీసుకొచ్చి ఇవాళ మా హుజూరాబాద్ లో వేస్తారంటే మేము ఎందుకు ఊకుంటాము? నిన్న నేను హుజూరాబాద్ ని బంద్కి పిలుపునిస్తే ఒక్కరంటే ఒక్కరు కూడా షాప్ తెరవకుండా దానికి వ్యతిరేకంగా ఇలా డంపింగ్ యార్డ్ ఇయ్యొద్దు, బంద్ చేయాలి ఆడ డంపింగ్ యార్డ్ అని అద్భుతంగా బంద్ ని సక్సెస్ చేసిండ్రు. మా హుజూరాబాద్ ప్రజలు ఏం తప్పు చేసిర్రు అని నేను అడుగుతా ఉన్నాను. మా దగ్గర ఎందుకు ఆ డంపింగ్ యార్డ్ తీసుకొని వస్తుర్రు? ఎవరి చెత్త ఎక్కడక్కడ చేసుకోవచ్చు కదా, మా దగ్గర తీసుకొచ్చి మా హుజూరాబాద్ ఎందుకు చెత్తకుండా ఇవ్వాలని అనుకుంటున్నారు? హైదరాబాద్ లో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ కొరడా జుళిపించింది. 6 జోన్లలో ఫుట్పాత్ ను ఆక్రమించి చేపట్టిన నిర్మాణాలు, షెడ్లను తొలగించింది. జీహెచ్ఎంసీ, ట్రాఫిక్ పోలీసులు సంయుక్తంగా ఆక్రమణల తొలగింపును చేపట్టారు. ట్రాఫిక్ సమస్యలు, వాహనదారుల ఇబ్బందుల్ని దృష్టిలో ఉంచుకుని
కూల్చివేశారు. జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వి కర్ణన్ ఆదేశాలతో స్థానిక ట్రాఫిక్ పోలీసుల సహకారంతో క్షేత్రస్థాయి సిబ్బంది ఆక్రమణలను తొలగించింది. ఫుట్పాత్లపై 798 ఆక్రమణలు, శాశ్వతంగా ఏర్పాటు చేసిన 340 దుకాణాలు, తాత్కాలికంగా ఏర్పాటు చేసిన 458 దుకాణాలు తొలగించినట్లు అధికారులు తెలిపారు. హైదరాబాద్ నగరంలో ఫుట్పాత్ ఆక్రమణలపై జీహెచ్ఎంసీ బుల్డోజర్లతో విరుచుకుపడింది. 6 జోన్లలోని ప్రధాన వీధుల్లో ఫుట్పాత్లను ఆక్రమించి నిర్మించిన షెడ్లను, దుకాణాలను నేలమట్టం చేసింది. శంషాబాద్ సర్కిల్ 18లో రాళ్లగూడ రోడ్ నుంచి బస్టాండ్ వరకు, చార్మినార్ జోన్లోని లాడ్ బజార్ నుంచి పురానాపూల్ రోడ్, రికబ్గంజీ రోడ్డు వరకు ఆక్రమణలు తొలగించారు. రాజేంద్రనగర్ సర్కిల్లోని పిల్లర్ నంబర్ 252 నుంచి 116 వరకు ఇరువైపులా ఉన్న దుకాణ సముదాయాలను తొలగించారు. రాజేంద్రనగర్ జోన్లోని అత్తాపూర్తో పాటు గోల్కొండ జోన్లో గోషమహల్ సర్కిల్లో జంబాగ్ హనుమాన్ దేవాలయం నుంచి ఎంజే మార్కెట్ వరకు ఆక్రమణలు నేలమట్టం చేశారు. సిద్దంబర్ బజార్, అఫ్జల్గంజ్లో రహదారిని ఆక్రమించిన చిరు వ్యాపారుల షెడ్లను కూల్చివేశారు. అధికారులతో కలిసి కమిషనర్ ఆర్వి కర్ణన్ క్షేత్రస్థాయిలో తిరుగుతూ పరిస్థితిని సమీక్షించారు. రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా ఆరంఘర్ వద్ద ఫుట్పాత్పై ఏర్పాటు చేసిన చిరు వ్యాపారుల దుకాణాలను అధికారులు తొలగించారు. ఎలాంటి ఉద్రిక్తతలు తలెత్తకుండా ముందస్తు జాగ్రత్తతో పోలీసుల బందోబస్తు నడుమ తొలగింపు చర్యలు చేపట్టారు. ఖైరతాబాద్ జోన్లోని యూసఫ్గూడ సర్కిల్లో రహదారికి ఇరువైపులా దుకాణాలు పూర్తిగా నేలమట్టం చేశారు. కూకట్పల్లి, కేపీహెచ్బీలో జీహెచ్ఎంసీ సిబ్బందితో ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహించి దుకాణాలు, తాత్కాలిక షెడ్లు, వాహనాల పార్కింగ్లను తొలగించారు. ఆక్రమణల కూల్చివేతలో భాగంగా జాంబాగ్, ఎంజే మార్కెట్, అఫ్జల్గంజ్లలో రహదారికి ఇరువైపులా ఫుట్పాత్పై ఉన్న పండ్ల దుకాణాలను, జ్యూస్ బండ్లు, ఇతర చిరు వ్యాపారుల దుకాణాలను తొలగించారు. సికింద్రాబాద్ జోన్లోని మెట్టుగూడ సర్కిల్లో ఆక్రమణల తొలగింపు ఉద్రిక్తతకు దారితీసింది. ఈ క్రమంలో జీహెచ్ఎంసీ అధికారులు, చిరు వ్యాపారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పొట్టకూటి కోసం చిరు వ్యాపారాలు చేస్తున్న తమపై అధికారులు ప్రతాపం చూపించడాన్ని నిరసిస్తూ వ్యాపారులు ఆందోళన చేపట్టారు. తమను రోడ్డున పడేయడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. మేడ్చల్ జిల్లా కాప్రా సర్కిల్ పరిధిలోని చర్లపల్లిలో అక్రమ నిర్మాణాలను పోలీసులు బందోబస్తు మధ్య జీహెచ్ఎంసీ అధికారులు కూల్చివేశారు. అనుమతి లేకుండా నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భారీ బహుళ అంతస్తులను జీహెచ్ఎంసీ నేలమట్టం చేసింది. ప్రభుత్వ ఆదాయానికి గండికొట్టి తీసుకున్న అనుమతుల కంటే ఎక్కువ అంతస్తులు నిర్మించారనే ఫిర్యాదులతో చర్యలు తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. సీజ్ చేసిన భవనాన్ని మళ్లీ నిర్మిస్తూ భయభ్రాంతులను గురి చేస్తుండటంతో ఇంటి యజమానిపై పోలీసులు కేసు నమోదు చేశారు. కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వ నిష్క్రమణకు కౌంట్ డౌన్ ప్రారంభమైందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ఎన్నికల తర్వాత కేరళలో అతిపెద్ద మార్పు జరుగుతుందని, బీజేపీ నేతృత్వంలోని ఎన్డీఏ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా పతనంతిట్ట జిల్లాలోని తిరువట్లలో నిర్వహించిన బహిరంగ సభలో ప్రధాని మాట్లాడారు. కేరళ అభివృద్ధికి అవినీతి, మతతత్వం రెండు అతిపెద్ద అవరోధాలని ఈ సందర్భంగా చెప్పారు. శబరి రైలు ప్రాజెక్టును ఎల్డీఎఫ్ ప్రభుత్వం ఆలస్యం చేయడంతో తిరువళ్ల ప్రజలు తీవ్రంగా నష్టపోయారని ప్రధాని ఆరోపించారు. కేరళకు అపారమైన సామర్థ్యం ఉన్నప్పటికీ అభివృద్ధి పరుగులో ఇతర రాష్ట్రాల కంటే వెనుకబడి ఉందని పేర్కొన్నారు. ఎల్డీఎఫ్, యూడీఎఫ్ ప్రభుత్వాలు సరైన శ్రద్ధ చూపకపోవడం వల్ల కేరళ గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు అధ్వానంగా ఉన్నాయని మోదీ ఆరోపించారు. కేరళలో బీజేపీ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే అన్ని అడ్డంకులు తొలగిపోతాయని చెప్పారు. పశ్చిమాసియాలో పరిస్థితిపై కాంగ్రెస్ అనవసర ఆందోళనలు రేకెత్తిస్తుందని ప్రధాని విమర్శించారు. కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ ప్రభుత్వం కంటే ఎన్డీఏ ప్రభుత్వం కేరళ అభివృద్ధి కోసం 5 రెట్లు అధికంగా నిధులు ఖర్చు చేసిందని వివరించారు. हवा का रुख कुछ और है, लोगों का मिजाज कुछ और है. केरला में अब सबसे बड़ा परिवर्तन होने जा रहा है. 9 अप्रैल को वोटिंग और 4 मई को दशकों के कुशासन का अंत की घोषणा
पीएफ सरकार के जाने का काउंटडाउन शुरू हो चुका है। केरलम में पहली बार बीजेपी और एनडीए की सरकार आने वाली है। దేశవ్యాప్తంగా మైనారిటీలపై దాడులకు పాల్పడుతున్న వారితో కేరళ సీఎం పినరై విజయన్కు సంబంధాలు ఉన్నాయని లోక్సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆరోపించారు. ఎల్డీఎఫ్ పాలనలో కేరళలో వ్యవసాయం, ప్లాంటేషన్ రంగాలు పూర్తిగా దెబ్బతిన్నాయని విమర్శించారు. ముఖ్యంగా టీ, రబ్బరు, యాలకుల సాగు పడిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కేరళ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇడుక్కి జిల్లాలో కట్టప్పనలో నిర్వహించిన బహిరంగ సభలో రాహుల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పినరై విజయన్ నేతృత్వంలోని అధికార ఎల్డీఎఫ్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. గత ఎన్నికల్లో రబ్బరు కనీస మద్దతు ధరను 250కి పెంచుతామని హామీ ఇచ్చిన ఎల్డీఎఫ్ ఆ మాట నిలబెట్టుకోలేదని విమర్శించారు. కేంద్రంలో బీజేపీ నియంత్రణలో ఉన్న రబ్బరు బోర్డు కూడా మద్దతు ధరను 300 రూపాయలకు పెంచడానికి సిద్ధంగా లేదని దుయ్యబట్టారు. కేరళలో ఎల్డీఎఫ్, బీజేపీ మధ్య రహస్య ఒప్పందం ఉందని రాహుల్ ఆరోపించారు. Kerala has become the drug capital of India, number one state in India. 75% of Kerala's paddy farmers are in debt. Wholesale attack is taking place on minorities in the country. 2 nuns from here are attacked in Chhattisgarh. Manipur churches are being burnt. Chief Minister has a partnership with the people who are doing this. Very people who are attacking minorities across the country, Muslims, Christians, Sikhs, those people are in partnership with the Chief Minister. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని ఓడించడానికి రాష్ట్ర ప్రజలందరూ ఏకం కావాలని పశ్చిమ బంగాల్ సీఎం మమతా బెనర్జీ పిలుపునిచ్చారు. బంగాల్ సంస్కృతిని ఆ పార్టీ గౌరవించడం లేదని మండిపడ్డారు. మాల్దా జిల్లా మానిక్చక్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో మమతా పాల్గొన్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థలైన ఎన్ఐఏ, సిబిఐ, ఈడీ అమిత్ షా నియంత్రణలో ఉన్నాయని ఆరోపించారు. మాల్దాలో న్యాయాధికారులను నిర్బంధించిన ఘటనలో అమాయక ప్రజలను అరెస్టు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మాల్దాలో జరిగినట్టే ప్రజలను రెచ్చగొట్టి హింసను ప్రేరేపించాలని బీజేపీ చూస్తోందని తెలిపారు. ఓటర్లు ఎట్టి పరిస్థితుల్లోనూ కమలం పార్టీ ఉచ్చులో పడకూడదని ఆమె సూచించారు. ఎన్నికల సమయంలో ఓట్లు దండుకోవడానికి బీజేపీ నాయకులు బంగాల్కు వస్తున్నారన్న మమత వారే అసలైన చొరబాటుదారులని ఎద్దేవా చేశారు. ఓటర్ల జాబితా నుంచి పేర్ల తొలగింపునకు ప్రతీకారంగా ప్రజలు ఈవీఎంల ద్వారానే బీజేపీకి తగిన బుద్ధి చెప్పాలని మమతా తెలిపారు. మధ్యప్రాచ్యంలో యుద్ధం కొనసాగుతోంది. ఇరాన్లో 2 పెట్రోకెమికల్ ప్లాంట్లపై అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా దాడులు చేపట్టాయి. బుషహర్ అణు కేంద్రం లక్ష్యంగా ఐడీఎఫ్ చేపట్టిన దాడిలో 1 మృతి చెందారు. అటు ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాలపై ఇరాన్ ప్రతిదాడులు కొనసాగిస్తోంది. దుబాయ్లో డ్రోన్ శిథిలాలు పడి ఒరాకిల్ సంస్థకు చెందిన భవనం స్వల్పంగా దెబ్బతింది. సౌదీ అరేబియాలో అమెరికా ఎంబసీ పునరుద్ధరించలేని విధంగా ధ్వంసమైందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. ఇరాన్ వ్యాప్తంగా అమెరికా, ఇజ్రాయెల్ భీకర దాడులు చేస్తున్నాయి. తాజాగా బుషహర్ అణు కేంద్రంపై వైమానిక దాడులు చేశాయి. ఈ ఘటనలో 1 భద్రతా సిబ్బంది మరణించగా 1 భవనం దెబ్బతిన్నట్లు ఇరాన్ అణు సంస్థ తెలిపింది. యుద్ధ సమయంలో ఈ కేంద్రం లక్ష్యంగా దాడి జరగడం ఇది 4వసారి. అటు లెబనాన్లోని హెజ్బుల్లా లక్ష్యంగా ఐడీఎఫ్ విరుచుకు పడుతోంది. హెజ్బుల్లా బలగాల కదలికలను, ఆయుధ సరఫరాను అడ్డుకోవడమే లక్ష్యంగా బీరుట్ సహా అనేక ప్రాంతాల్లో వంతెనలను ఇజ్రాయెల్ ధ్వంసం చేస్తుంది. లిటానీ నదిపై ఉన్న 5 కంటే ఎక్కువ వంతెనలను ఇప్పటి వరకు నాశనం చేయడంతో దక్షిణ లెబనాన్ నుంచి బీరుట్, ఇతర ప్రాంతాలకు రవాణా సంబంధాలు పూర్తిగా తెగిపోయాయి. ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలు లక్ష్యంగా ఇరాన్ ప్రతీకార దాడులు చేస్తోంది. సెంట్రల్ ఇజ్రాయెల్లోని నివాస సముదాయాన్ని ఇరాన్ క్షిపణి తాకింది. అయితే భవనాన్ని పౌరులు ముందే ఖాళీ చేయడంతో ప్రాణ నష్టం తప్పింది. సౌదీ అరేబియా రాజధాని రియాద్లోని అమెరికా రాయబార కార్యాలయంపై 2 డ్రోన్లు పడ్డాయి. ఈ ఘటనలో స్వల్పంగా మంటలు వచ్చినట్లు సౌదీ తెలిపింది. ఈ దాడిలో అమెరికన్ ఎంబసీ పునరుద్ధరించలేని విధంగా ధ్వంసమైందని వాల్ స్ట్రీట్ జర్నల్ తెలిపింది. కార్యాలయంలోని 3 అంతస్తులు దెబ్బతిన్నాయని పేర్కొంది. కానీ ఆ దాడిని తాము చేయలేదంటూ కాసేపటికి ఐఆర్జీసీ ప్రకటించింది. ఇజ్రాయిల్ దాడులు చేస్తూ అమెరికాను ఉసిగొల్పాలని చూస్తుందని ఆరోపించింది.
ఇరాన్ ప్రయోగించిన 2 డ్రోన్లను అడ్డుకున్నామని దుబాయ్ ప్రభుత్వం తెలిపింది. వాటి శిథిలాలు పడి 2 భవనాలు స్వల్పంగా దెబ్బతిన్నాయని వెల్లడించింది. వాటిలో ఒరాకిల్ సంస్థకు చెందిన భవనం ఉందని వివరించింది. ఈ ఘటనలో ఎవరూ గాయపడలేదని స్పష్టం చేసింది. డ్రోన్ శిథిలాలు పడి 4 స్వల్పంగా గాయపడ్డారని బహ్రెయిన్ ప్రభుత్వం తెలిపింది. సిత్రాలో అనేక భవనాలు దెబ్బతిన్నాయని పేర్కొంది. ఇరాక్లోని కుర్దిస్తాన్ ప్రాంతంపై ఇరాన్ డ్రోన్లతో దాడి చేసింది. ఎర్బిల్లో రద్దీగా ఉన్న ఒక ప్రముఖ కెఫేపై డ్రోన్ దాడి జరిగింది. సర్దార్ గ్రూప్కు చెందిన చమురు నిల్వ కేంద్రంపై జరిగిన దాడిలో భారీ అగ్ని ప్రమాదం సంభవించి సుమారు $50 లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ఇరాన్ దాడుల్లో ఇప్పటి వరకు అమెరికా సైనికులు 13 మంది మృతి చెందగా 365 మంది గాయపడ్డారు.